మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. చిగురించిన కొమ్మ వైపే ప్రతివారు చూస్తారు, చిరునవ్వులు చిందితే చెలిమి చేయవస్తారు. పొగమంచుల దారుల్లోన పయనమెంత కంగారు, పగే నిన్ను కమ్మిందంటే బతుకు నడక బేజారు. సలనకు సెలవిచ్చే నిజముని సూచేది, ఆ నిజమును నమ్మితే మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. ఎవరు ఎవరది? ప్లీజ్ ఎవరు చెప్పండి. నువ్వా కృష్ణ? ఎవరో అనుకొని నేను హడిలిపోయాను. నీ కళ్ళు మూసే ధైర్యం ఎవరికుంది? నిజమే, ఆ చనువు నీకే ఉంది. ఏంటి ఆలోచిస్తున్నావు? మబ్బులేని వానలా నువ్వేంటి ఇంత సడన్ గా? నిన్ను ఎప్పుడు కలిసినా కలవకపోయినా ఈ రోజు మాత్రం తప్పకుండా కలుద్దామని డిసైడ్ అయ్యాను. ఇవాళ నీ బర్త్డే అవునా? కాదా? మరి ఇవాళ నా బర్త్డే కూడా కాదే. ఇవాళ వ్యాలంటైన్స్ డే. అయితే అయితే అంటావేంటి? ఈ రోజు ప్రేమికులు ఒకరికొకరు గ్రీటింగ్స్ చెప్పుకుంటారు, మాట్లాడుకుంటారు. మొహమాట పడి మనసులో దాచుకున్న ఏ విషయాన్నైనా మనసు విప్పి ఒకరికొకరు చెప్పుకుంటారు. ఓ అవునా? అయితే నువ్వు అలాగే మనసులో మాటని చెప్పడానికి ఓ ప్రేమికుడిగా వచ్చావా? అవును. మరి ఎవరితో చెప్పడానికి వచ్చావు? ఇక్కడెవరూ లేరే. నేనా? అవును సౌందర్య, నా మనసులో నీకు తప్ప వేరెవరికి స్థానం లేదు. నిన్ను నేను మనసారా ప్రేమిస్తున్నాను. మరి నీ మనసులో మాట? మొదటిసారిగా నేను చూసినప్పుడే అనిపించింది నా మనసులో చోటివ్వదగ్గ మనిషివి నువ్వేనని. థ్యాంక్స్ సౌందర్య, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మొదటిసారి నన్ను చూసినప్పుడు నీకేమనిపించింది? నువ్వు నా హృదయాన్ని గిచ్చినట్టు అనిపించింది. ఈ గోళ్లతోనా? కాదు, నీ కొంటె చూపుల కళ్ళతో. మరి నీ మనసు నన్ను ప్రేమిస్తోందని నీకెలా తెలిసింది? నువ్వు తప్ప నా మనసుకు వేరే దిక్కే లేదనిపించింది. నువ్వు నా పక్కనుంటే వచ్చే ఆ కిక్కే వేరనిపించింది. ఇంకా నిన్ను చూడ్డానికి అలవాటు పడ్డ నా కళ్ళకి ఎక్కడికి వెళ్ళినా నీకోసమే వెతకాలనిపించేది. నీ స్నేహానికి అలవాటు పడ్డ నా మనసుకి లైఫ్ లాంగ్ నీకు తోడుగా బతకాలనిపించేది. ఇంకా ఇంకా ఏమనిపించేది? నీకో మాట చెప్పాలనిపించేది. ఏ మాట? ఐ లవ్ యూ. మరి ఇన్ననిపించిన నీకు
మరొకటి కూడా అనిపించలేదా? ఏంటి? ఇలా మనసులో మాటలు చెప్పేటప్పుడు గిఫ్ట్తో రావాలని. గిఫ్ట్తోనే వచ్చాను. ఏది? ఎక్కడా కనిపించదే? కళ్ళు మూసుకుంటే కనిపిస్తుంది. అదేంటి కళ్ళు మూసుకుంటే కనిపిస్తుందా? కళ్ళు మూసుకో ప్లీజ్. సరే. ఇదంతా కళ. తెల్లవారుజామున వచ్చిన కళ నిజమవుతుందంటారు. మరి ఈ కళ నిజమవుతుందా? నిజమవుతుంది. తెల్లవారుజామున వచ్చిన కళ తప్పకుండా నిజమవుతుంది. అయితే ఇంకే అమ్మాయి గారు త్వరలో పెళ్లి కూతురవుతారన్నమాట. ఉండవే, అసలు కృష్ణ మనసులో నేనున్నానో లేనో ఆ విషయమే ఇంకా తెలీదు. అతను నన్ను ప్రేమిస్తున్నాడో లేదో తెలియకుండా అప్పుడే పెళ్లి టాపిక్ వచ్చావేంటి? ఏ అతని మనసులో నువ్వు లేవని ఎలా అనుకుంటున్నావు? ఉండాలి అని కోరుకుంటున్నాను, కానీ ఉన్నానని ఖచ్చితంగా ఎలా చెప్తానే? అతను నోరు విప్పి చెప్పాలి. సౌందర్య, నువ్వు తప్ప నా మనసులో వేరొకరికి ప్లేస్ లేదని డైరెక్ట్గా నాకు చెప్పినప్పుడు అప్పుడు నమ్ముతానంటావు. యా, నేనొకటి అడుగుతాను, ఖచ్చితంగా నిజం చెప్పు. ఏంటే? ఏ డౌటు లేకుండా, ఏ కన్ఫ్యూజన్ లేకుండా నీ మనసులో కృష్ణ ఖచ్చితంగా ఉన్నాడా? ఉన్నాడు. అందులో మరో ఆలోచనే లేదు. వెరీ గుడ్. మరి ఈ విషయం కృష్ణతో చెప్పాలని నీకెప్పుడు అనిపించలేదా? అనిపించలేదా అంటే అనిపించింది, కానీ దేనికైనా టైం రావాలిగా. అది నిజమే అనుకో. అయితే నోరు విప్పి అతనికి చెప్పకపోయినా అతను నీ మనసులో ఉన్నాడుగా. అవును. అలాగే అతను నోరు విప్పి తన లవ్ మ్యాటర్ నీతో చెప్పకపోయినా అతని మనసులో నువ్వుండొచ్చుగా. అఫ్కోర్స్ ఉండొచ్చు. 100% అతను నన్ను మాత్రమే ప్రేమించాలనే కోరిక కూడా నాకు స్ట్రాంగ్గా ఉందే. అతను కాదంటే భరించలేని బెంగ నీకుండే ఉంటుంది. అవునే రాజే, అతను కాదంటే మాత్రం నేను అస్సలు తట్టుకోలేను. మరలాంటప్పుడు డైరెక్ట్గా నువ్వే వెళ్ళి నీ మనసులో మాట అతనితో చెప్పి. నేనా? ఏ అహమడ్డొస్తుందా? ఆహా, నోనో, అహమని కాదు. మరి సిగ్గా? సిగ్గంటే సిగ్గు కాదనుకో, ఏదో తెలియని భయం. ఎందుకే నవ్వుతున్నావు? ఇంత ధైర్యవంతురాలైన మా సౌందర్య ప్రేమ విషయంలో మాత్రం అందరు ఆడపిల్లల్లాగే భయస్తురాలని తెలిసి నాకు నవ్వొచ్చింది. భయం అని కాదే, అతను బయటపడకుండా ముందు నేనే నా మనసులో మాట చెప్పి బయటపడటం ఎందుకని. ఎందుకు? ముందు కృష్ణని ఐ లవ్ యూ అని చెప్పమను. చెప్తే ఆ తర్వాత పెద్ద గిఫ్ట్ ఇస్తావా? ఇస్తాను. అతను నాకు కలలో ఇచ్చిన గిఫ్ట్ నేను నిజంగా ఇస్తాను. నువ్వు అలా గిఫ్ట్ ఇవ్వాలంటే అతన్ని ఐ లవ్ యూ చెప్పాలి. అతన్ని ఐ లవ్ యూ చెప్పాలంటే అతనికి నీ మనసేంటో తెలియాలి. అంటే అతనికి నీ మీద ప్రేమ ఉన్న విషయం అతనికి తెలిసేలా నువ్వు బిహేవ్ చేయాలి. అర్థమైందా?
ఇదిగోరా నీ డిన్నర్. అరే నువ్వు అక్కడవే చేసేసావా? నన్ను కూడా పిలవాల్సింది కదరా. ఎందుకు? వంట తగలడ్డానికే. నిజమేరా, నాకు చపాతీలు చేయడం చేత కాదు. చేత కాకపోయినా నీకు పర్వాలేదు. ఏదో ఒక టూర్కి వచ్చినట్టు సంవత్సరం పాటు బిజినెస్ గురించి తెలుసుకోవడానికి ఈ ఊరికి వచ్చావు. కామన్ మ్యాన్ లైఫ్ తెలుసుకోవడానికి అన్నట్టు నా రూమ్కి వచ్చావు. కావాలనుకుంటే ఇలాంటి 100 ఇళ్ళు క్షణంలో కొనగలవు. ఏదో చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం కాబట్టి, అనుకోకుండా పరాయి ఊళ్ళో కలిసాం కాబట్టి నువ్వు నా రూమ్లో ఉంటున్నావు. అంత మాత్రాన నీ చేత అన్ని పనులు చేయించగలనా? అరే బాబ్జీ, డబ్బున్న మనిషిగా ట్రీట్ చేసి నన్ను దూరం చేయకురా. స్నేహంలో ఈ దూరాలు ఉండవురా. సారీరా. ఇట్స్ ఓకే. అన్నట్టు నీకు గుడ్ న్యూస్ రా. అర్చనకి సంబంధించా? అరే నీకెలా తెలుసు? ఒరేయ్, ఇప్పుడు నీకున్న గుడ్ న్యూస్ అదే కదరా, చెప్పు ఏంటో. రేపు సండే అర్చనని కాలేజ్గిరికి రమ్మన్నాను, వస్తానంది. ఓ గుడ్ న్యూసే, వెరీ గుడ్ రా. ఇప్పటికైనా ఒప్పుకుంటావా అర్చనకి నా మీద ప్రేమ ఉందని? సరే, ప్రేమ ఉంది, ఒప్పుకున్నాం. అర్చన ప్రేమించి ఏం చేస్తావు? పిచ్చి ప్రశ్న. పెళ్లి చేసుకుంటాను. నువ్వు రమ్మనగానే నీతో షికార్కి వస్తుందని? నువ్వు పెళ్లి చేసుకుంటానంటే నీ డబ్బుని జీవితంలోకి అర్చన వస్తుందంటావా? ఎందుకు రాదు? నన్ను ప్రేమిస్తుందిగా. నిన్ను అంటే ఓ కంపెనీలో జాబ్ చేసుకుంటున్న ఓ మామూలు కృష్ణను ప్రేమిస్తోంది. ఆ కృష్ణ వెనకాల కోట్ల ఆస్తులు అంతస్తులు ఉన్నాయని తెలిస్తే? తెలిస్తే చేసుకోదా? ఏమో, డబ్బంటే కొందరికి ఆసున్నట్టే మరికొందరికి భయం కూడా ఉంటుందిరా. అర్చన రెండో రకానికి చెందిందైతే నిజం తెలిసిన మరుక్షణం నిన్ను చూసి భయపడొచ్చు. నీతో తన్ని తూకం వేసుకుని నీతో సరితూగలేనన్న వాస్తవంతో నీ నుండి దూరం అయిపోవచ్చు. మరేం చేయమంటావురా? పోనీ మా ఇంట్లో వాళ్ళకి చెప్పనా? వాళ్ళతో సంబంధం మాట్లాడి రమ్మన్నా? మీ వాళ్ళు నీ ప్రేమకు విలువిస్తారని నువ్వు అనుకుంటున్నావా? ఇన్నాళ్ళు నేనేమడిగినా వాళ్ళు ఇచ్చారా? ఇన్నాళ్ళు నువ్వు అడిగింది వేరు, ఇప్పుడు నువ్వు అడుగుతోంది వేరు. నువ్వు అంటారంటావా? ప్రేమించడానికి ఏమీ అడ్డురావు, కానీ పెళ్లికన్నీ అడ్డొస్తాయి కృష్ణ. ముఖ్యంగా ఆస్తి అంతస్తు. ఏ ఒక్కటి తక్కువ ఉన్నా అది పెళ్లికడ్డే. అదే ఆస్తి అంతస్తు ఇద్దరికీ ఎక్కువ అనుకో, అడ్డు అనుకున్నావు కూడా అడ్డు తప్పుకుంటాయి. అంటే నాకు డబ్బుండడమే అపరాధమా? కాదు, ఆమెకు డబ్బు లేకపోవడమే అనర్హత. మరేం చేయమంటావురా? ముందు ఎవరిని నొప్పించాలి? నా అంతస్తుకు సంబంధించి నిజం చెప్పి అర్చననా? నా ప్రేమకు సంబంధించి నిజం చెప్పి నా వాళ్ళనా? ముందు ఎవరిని నొప్పించాలి? నీ వాళ్ళు ఒప్పుకుని అర్చన ఒప్పుకోకపోతే నీ ప్రేమ చిన్నబోతుంది. అదే అర్చన ఒప్పుకుని నీ వాళ్ళు ఒప్పుకోకపోతే నీ ప్రేమ తెగిస్తుంది. నా ప్రేమ చిన్నబోతే నేను భరించలేనురా. అయితే ధైర్యం చేసి అర్చనకు నువ్వెవరన్నది నిజం చెప్పు. అందుకేరా నా మనసులో భావాలకి అక్షర రూపమిచ్చి లెటర్ ద్వారా అర్చనకి తెలియజేస్తాను. అయ్యో, టైం అయిపోతుంది. అంతా ఈ వాచ్ వల్లే. అమ్మా, వాచ్ లో బ్యాటరీ అయిపోయిన సంగతి ముందు చూసుకోవద్దా? బాగుందే. వాచీతో నాకేం పని? నువ్వు మీ నాన్న వాచీని చూసుకుని పనులు చేసుకుంటారు గాని నాకు మీ అరుపులు ఆకళ్లేగా, గంటలు నిమిషాలుని. అర్చనా, టిఫిన్ చేస్తాను, తినేసి వెళ్ళు. నాకంత టైం లేదమ్మా. అసలే టైం అయిపోతుంటే మధ్యలో నీ కాఫీలు టిఫిన్లేంటి? అంత అర్జెంట్ ఏమిటే? కొంపలు మునిగే పని ఏమన్నా ఉందా? కొంపలు మునిగే పని కాదమ్మా, నా మనసులో సంతోషం నిండే పని. ఒక 10 నిమిషాలు ఉండవే, టిఫిన్ రెడీ చేసేస్తాను. ఖాళీ కడుపుతో వెళ్ళొద్దు. వెళ్ళేది ఖాళీ గడుపుతోనే కావచ్చు, కానీ నా గుండెల నిండా ప్రేమ నింపుకుని వెళ్తున్నానమ్మా. ఏమిటో, దేనికి సమాధానం చెప్పు. కంగారు మాత్రం బాగానే పడతావు. అయ్యో, టైం అయిపోతుందే. తనేమో 10 వచ్చేస్తానన్నాడు.
నేనేమో ఇంకా డ్రెస్సులు నచ్చక ఇక్కడే ఉన్నాను. ఫస్ట్ టైం అతన్ని కలుస్తున్నప్పుడు కాస్త స్పెషల్ గా అట్రాక్టివ్ గా ఉండాలి కదా. ఛీ, ఒక్క డ్రెస్ కూడా బాగాలేదు. ఏమిటే అలా బట్టలన్నీ తీసి పాడేస్తున్నావు? మళ్ళీ ఎవరు సర్దుతారు? అక్కడి నుంచి వచ్చాక నేను సర్దుకుంటానులే అమ్మా. అంటే అంతవరకు ఈ బట్టలు గుట్టు ఇలాగే ఉండాలా? ఏమిటో ఇవాళ నీ ప్రవర్తన. ఓ పక్క టైం లేదంటున్నావు, డ్రెస్సుల మీద డ్రెస్సులు మార్చి మార్చి చూసుకుంటున్నావు. ఇంతకీ నువ్వు కలుసుకోవాల్సింది కలెక్టర్నా గవర్నర్నా? కాదు, నా మనసు గెలుచుకున్న ఓనర్ని. మాట్లాడవేంటే? మాట్లాడుతున్నాను కదా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. అంతే కదా, మరింత స్పెషల్ గా తయారవడం ఎందుకు? అంత అవసరమా? అవసరమే. అతను నన్ను ఈ డ్రెస్ లో ఎలా చూడాలనుకుంటున్నాడో, అతని కంటికి నేనెలా కనిపిస్తానో అనే టెన్షన్తో ఉన్న నేను ఇలా స్పెషల్గా తయారవ్వడం అవసరం లేదంటావా? అమ్మా అమ్మా, నేను వెళ్ళొస్తాను. ఇదిగో ఫ్రెండ్ ఇంటికే అంటున్నావు, అక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకోక నీకొచ్చిన సబ్జెక్టు నీ ఫ్రెండ్కి చెప్పు, నీ ఫ్రెండ్కి వచ్చిన సబ్జెక్టు నువ్వు నేర్చుకో. సరే, వస్తాను. అమ్మా, ఎలా ఉన్నాను? నీకేమిటే, లక్షణంగా ఉన్నావు. థ్యాంక్స్ అమ్మా, బాయ్. ఈ కలర్ కృష్ణకి నచ్చుతుందా? వద్దులే. ఈ డ్రెస్ లో కృష్ణ పక్కన మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా అనిపిస్తాను. మమ్మీ, వెళ్ళొస్తాను. అయ్యో, జ్యూస్ తాగి వెళ్ళమ్మా. టైం లేదు మమ్మీ. ఏంటి అంత అర్జెంటు? ఈ రోజు సండేనే కదా. సండే కాబట్టే మరీ బిజీ. ఇవాళ లంచ్ కి రాను, డిన్నర్ కూడా రాను. ఇవాళంతా హ్యాపీగా అలా అలా షికార్లతో బిజీ. నీ ఫ్రెండ్స్ కి వేరేం పనేం లేదా? నిన్ను సండే కూడా రెస్ట్ తీసుకొనివరా? ఫ్రెండ్స్ కాదు మమ్మీ, రేపు ఆదివారం. మీరే ఫోన్ చేయండి, నేను వచ్చి వాలిపోతాను. కృష్ణతో. మీ డాడీ వింటే ఆడపిల్లలు పెంపకం గారాబం అంటూ క్లాస్ తీసుకుంటారేమో. డాడీయే వెళ్ళమన్నారు. పాపం కృష్ణకి ఊరు కొత్త కదా, అందుకని మనం గైడ్ అన్నమాట. లేట్ అవుతుంది మమ్మీ. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.